వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రజలను మోసం చేసిన పార్టీ అంటే నిజమా? ఇదంతా చట్టసభలోనే నేను కుర్చీ మీద కూర్చున్నాం కన్నా వరుస ఆత్మహత్యలతో బాసర ఓ రకంగా ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా సమస్యల గురించి ఎట్లా బీజేపీ లైన్లో ఉన్నదా మేడం? వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. చాలా కాలంగా ఇంటర్వ్యూ కోసం సార్తో ప్రయత్నం చేస్తున్నాం, టైం ఇచ్చింది ఈరోజు. సార్ నమస్తే సార్. ఎట్లున్నారు సార్? ఏంటి పరిస్థితి? ముదోల్ ఎట్లుంది? ఏందా సార్? నమస్కారం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్టీవీ యజమానికి, ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్కి కూడా. తెలంగాణ రాష్ట్రంలో గత 13 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలు 66 హామీలు చెప్పడం చాలా సోచనీయం. ఎందుకంటే చెప్పిన మాట పూర్తిగా చేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాన్నాడు. కేవలం 35% మందికి రుణమాఫీ చేసి తెలంగాణలో ఉన్న రాష్ట్ర అందరి రైతు సోదరులకు రుణమాఫీ చేసినామని చెప్పడం చాలా తప్పు చేస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా గత సంవత్సరం 13 నెలల నుంచి ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 26 జనవరికి 26 జనవరికి 12,000 రూపాయలు ఎవరైతే 2 పంటలు సాగునీరు చేస్తారో వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. అది కూడా ప్రజలలో నమ్మకం లేక అయిపోయింది. కొందరు మంత్రివర్యులు 6,000 ఇస్తా అంటారు, కొందరు 12,000 ఇస్తా అంటారు. అది కూడా పూర్తిగా చేయడం లేదు. హౌజింగ్ అనుకోండి 2,000 రూపాయలది 4,000 రూపాయల పెన్షన్ అనుకోండి. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారి అనుకోండి. ఎన్నో విధాలుగా తెలంగాణ ప్రజలకు మోసం చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని బద్దగుడి చెప్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట ఎప్పుడు నిభాయించే పార్టీ అని చెప్తాం. మేము చెప్పేది మాత్రం ఖచ్చితంగా చేస్తామని మీ టీవీ ముంగట తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ఎట్లుంది పరిస్థితి ప్రస్తుతం? నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది? మీ జిల్లాలో ఒక ముఖ్యమైన నాయకుడు ఉన్నాడు, మీ దగ్గరి స్నేహితుడు, బీజేపీ లీడర్. ఏంటి అసలు? అంటే ప్రత్యేక నిధుల కోసం ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? ఏదైనా ప్యాకేజ్ కోసం ప్రయత్నం ఢిల్లీ లెవెల్లో పైరవి జరుగుతుందా? ముఖ్యంగా 2 కాన్స్టిట్యూన్సీలు కోఆర్డినేషన్లో నడుస్తున్నాయని చెప్తారు. నిజమా ఇదంతా? 2 కాన్స్టిట్యూషన్ కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ కూడా మేము ఉమ్మడే జరుగుతున్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్లో 4 శాసనసభ్యులు ఉన్నాం. కేవలం 3 శాసనసభ్యులు మా పార్టీలు లేరు. అందులో 2 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 1 కాంగ్రెస్ వాడు ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంకు మరీ మేము మన ప్రధానమంత్రి కూడా కలవడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎవి కూడా ఉన్నా ఈ బడ్జెట్ తర్వాత ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మన ప్రొసీజర్ ఎట్లా ఉంది అంటే మన కాన్స్టిట్యూషన్స్ లాలో ఏ బడ్జెట్ కూడా కానీ ఏ ఫండ్స్ కూడా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తుంది. స్పెషల్ ఫండ్ అనేది ఏమీ ఉండదు. దాన్ని కూడా మా ప్రధానమంత్రి గారు తనకు సానుకూలంగా చెప్పి ఏమన్నా మీకు సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా నిర్మల్ జిల్లా కానీ ఉమ్మడి పార్లమెంట్ ఆదిలాబాద్ జిల్లా కానీ మేము కేంద్ర నిధులతో కానీ రాష్ట్ర నిధులతో కానీ ఇచ్చిన మాట నిభాయించి ఈ మా నియోజకవర్గానికి డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే రామారావు పటేల్ సౌమ్యుడు,
అందరితో కలిసి ఉంటాడు, కానీ కాన్స్టిట్యున్సీ సమస్యలను పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదు, అభివృద్ధి అంశంలో దృష్టి పెట్టట్లేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా? ఇదంతా ప్రచారం. సరే, కాన్స్టిట్యూషన్లో మేము అభివృద్ధి చేయకొచ్చినామని అంటారు. ఓకే, ఓళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ మాట అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే ఖానాపూర్లో ఉన్నాడు, పక్కకు బోధన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇటుపక్క మన ఖానాపూర్ ఉంది, ఇటుపక్క బోధన్ ఉంది. బోధన్లో పోండి, ఖానాపూర్లో పోండి, నేను ఛాలెంజ్గా చెప్తాను, వాళ్ళకన్నా ఎక్కువ నిధి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఈరోజు కాన్స్టిట్యూషన్కు డెవలప్మెంట్ చేస్తున్నాను. అది తప్పు మాట పార్టీ వాళ్ళు అంటున్నారు, కానీ మా కార్యకర్తలు కానీ మా నియోజకవర్గం నా స్నేహితులు కానీ ఎవరు కూడా అనటం లేదు. బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి ఏంది ఎమ్మెల్యే గారు? గత వైస్ ఛాన్సలర్ పోయిన తర్వాత నెల 10 సంవత్సరాల నుంచి 45 నుంచి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చారు. అక్కడ రిపోర్ట్ తీసుకుంటే గత వైస్ ఛాన్సలర్ కన్నా ఈ వైస్ ఛాన్సలర్ చాలా మంచోడు ఉన్నాడు. 24/7 ఎప్పుడు కూడా అక్కడ అవైలబుల్ ఉండుకుంటా స్టూడెంట్స్ సమస్యలు అనుకోండి, స్టాఫ్ సమస్యలు అనుకోండి, మీల్స్ సమస్య అనుకోండి, రెసిడెన్షియల్ సమస్య అనుకోండి, అన్ని విధాలుగా క్రమశిక్షణగా సాల్వ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు, ఫండ్స్ ఇయ్యకొచ్చిందని వాళ్ళు ఒక బాధ పెడుతున్నారు. దాని గురించి నేను ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టసభలో దీని గురించి నేను ప్రశ్నిస్తానని తెలియజేస్తున్నాను. ఎట్లుంది సార్? అంటే వరుస ఆత్మహత్యలతో బాసర ఓ రకంగా ఇబ్బంది పడుతున్నదని బయట ప్రచారం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద ఏదైనా నూతన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేసినా? మోటివేటెడ్ క్లాసెస్ అనేది నెససరీ ఉంటుంది. నేను ప్రతి సండే లేకుంటే నెలలో 2 days మోటివేటెడ్ క్లాస్ అని పెడుతున్నాం. ఆత్మహత్య చెయ్యద్దు, మీకు తల్లిదండ్రులు ఏమిటి కోసం పంపించారు, అదేవిధంగా లవ్ జహాద్ కూడా పోవద్దు అని చెప్పడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత చాలా తక్కువ సూసైడ్ జరుగుతున్నాయి. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం అంటే మా ట్రిపుల్ ఐటీలో 99% విలేజ్ నుంచి వచ్చిన బాలికలు బాలుకలు ఉంటారు. వాళ్ళకు అట్మాస్ఫియర్ సెట్ కాకుండా వాళ్ళు కొంత బాధాకరంలో ఉన్నారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అది కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. కానీ డే బై డే ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ అక్కడ స్టాఫ్స్ కానీ దానికి డెవలప్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కొన్ని రోజులలో ఈ సూసైడ్ అనేది వర్డ్ మా ట్రిపుల్ ఐటీ ఉండదని తెలియజేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మెస్సు ప్రమాదకరంగా మారింది. పాత మెస్సునే కంటిన్యూషన్ చేస్తున్నట్టు. దీన్ని ఎప్పటి వరకు మార్చే అవకాశం ఉంది? దీని మీద మీరు ఏమన్నా సమావేశాలు చేసే ప్రయత్నం చేశారా? ఏంటి అసలు? మొన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వచ్చారు. రివ్యూ మీటింగ్ ట్రిపుల్ ఐటీలో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఉన్నారు, నేనున్నాను, ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సమక్షంలో అందరి సమక్షంలో కొత్త టెండర్స్ పెట్టి ఇప్పుడు 4 మెస్లు నడుస్తున్నాయి. 4 మెస్ బజా 1500 స్టూడెంట్స్ ఒక మెస్ పెట్టాలా, అంటే దాదాపు 6 మెస్లు పెట్టాలా. ఇప్పుడు 2000 పిల్లగాళ్ళకు ఒక మెస్ ఉంది, చాలా ఇబ్బందికరం అవుతుంది. దానికోసం కిచెన్ రూమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. దాని టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే టెండర్ పెట్టడం జరుగుతుంది. కొత్త కాంట్రాక్టర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు మెస్ ఏదైతే పాత కాంట్రాక్టరే చేస్తున్నారు, కానీ ఈరోజు మెస్సు నేను ఇప్పటిదాకా 4-5 మాటల ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేశాను. పాత కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడి ఉంది. మంచి మెస్ కూడా ఇస్తున్నారు. ఈ మెస్ కాంట్రాక్టర్ కూడా త్వరలోనే మార్చేసి కొత్త టెండర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, ఒక ఇబ్బందికరమైన క్వశ్చన్ మాట్లాడు. స్వయంగా ఎమ్మెల్యేల ఫోన్లే మీ జిల్లా కలెక్టర్ ఎత్తట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా? మీరు నిజం చెప్పాలి, సౌమ్యులు వాస్తవాలు మాట్లాడే. లేదు, తప్పు మాట అది. తప్పు మాట. ఎవరికి ప్రజలు ఎవరో సమస్య ఉన్నదని ఫోన్ చేసినా, విషయం చెప్పే ప్రయత్నం చేసినా కలెక్టర్ రెస్పాండ్ కాదు. లేదు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా దీనికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడే నేను 2 మాటల మేడంకు మాట్లాడాను. ఈరోజే 2 టైమ్స్ మేడంకు మాట్లాడాను. మా సమస్యల గురించి బీజేపీ లైన్లో ఉన్నదా మేడం? అట్లేం లేదు, ప్రజా సమస్యలు సాల్వ్ చేయాలి. నిర్మల్ కలెక్టర్ బీజేపీ లైన్లో ఉంది, మహేశ్వర్ రెడ్డి మాట వింటుంది, రామారావు పటేల్ మాట నిజమా? అది తప్పు. ఆమె ప్రజల సమస్య ఇనే అమ్మ, అది అట్లేం ఉండదు. ఈరోజే మాట్లాడాను. రేపు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎమ్మెల్యే సాబు ఏది చెప్తే అది జరుగుతుందనో ప్రచారం జరుగుతుంది బయట. అవుట్సోర్సెస్ ఉద్యోగాలు కూడా మెరిట్ బేసిస్ మీద ఇస్తున్నారు. మెరిట్ బేసిస్, ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్స్ ఇవి ఉంటాయి, వాళ్ళకే ప్రోత్సహిస్తాం. మేము డాక్టర్ కావాలంటే కండక్టర్ పెట్టమంటే పెట్టరు, కలెక్టర్ కావాలంటే బిల్ కలెక్టర్ పెట్టరు. వాస్తవంగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి పెడతారు. గత ప్రభుత్వంలో ట్రిబుల్ జరిగింది. డాక్టర్ కావాలంటే కండక్టర్ పెట్టేశారు, కలెక్టర్ కావాలంటే బిల్ కలెక్టర్ పెట్టారు. కానీ ఇప్పుడు అటువంటి లేదు. ఎడ్యుకేషన్ కంపల్సరీ. కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఏ ఎడ్యుకేషన్ కావాలా దానికి సంబంధించిన కోర్సు నేర్చుకునే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఈ తప్పు అఫవాలకు మీరు నమ్మకుండ్రి. రామన్న రాజ్యమేలే ముదోల్ నియోజకవర్గంలో బాసర అమ్మవారి కమిటీ ఇప్పటిదాకా నిర్మాణం కాలేదు. ఎందుకు కాలేదు ఎమ్మెల్యే గారు? అసలు ఏంటి విషయం? అది పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ పార్టీ సమస్య, మాకేం ఉండదు. అది ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడగచ్చు. అసెంబ్లీ ఉంటుంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటుంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు కమిటీ పెట్టకపోని మా సరస్వతి మాత మీద నా దృష్టి ఉంది. ఖచ్చితంగా సరస్వతి తల్లి భారత రాష్ట్రంలో ఒకటి ఉంది. దాని ఆశీర్వాదంతో ఇలా శాసనసభ్యుడు అయ్యాను నేను. ఖచ్చితంగా ఆ తల్లి కోసం సెంట్రల్ నుంచి కానీ కేంద్రం నుంచి అది నిధులు తెచ్చి డెవలప్ చేస్తాను. ఆ కమిటీ ఏదైతే ఉంటుంది, కమిటీ గురించి వాళ్ళ పార్టీ సంబంధం, నాకేం సంబంధం లేదు. కమిటీ ఉండకపోని నా ఉద్దేశంతో డెవలప్ చేస్తాను. మీరు ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేశారా? ఒక కమిటీ కావాలి, ఆలయ నిర్మాణం, కమిటీ, ఆలయ అభివృద్ధి ఇవన్నీ ఆగిపోతున్నాయి, మీరు వెంటనే దీని మీద స్పందించాలి. అంతకుముందు లడ్డూల లెక్క తెలియట్లేదు, ఆ తర్వాత బంగారం లెక్క తెలియట్లేదు, అమ్మవారి అసలు ఆస్తులు ఏమో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా తెలుసుకున్నారా? రివ్యూలో ఇదంతా అడిగినరా? మీరు చూడండి, నేను చట్టసభలోనే మాట్లాడాను. పాత హిస్టరీ తీయండి, చట్టసభలది రికార్డు తీయండి. అమ్మవారి మీద అన్యాయం చేస్తున్నారు. 42 కోట్లు నిధులు వాపసు పోయినాయని అన్నారు. మా గుడి నిర్మాణం చేయాలని అన్నాం. గుడి మన శీతలావస్థలో ఉందని చెప్పడం జరిగింది. 2027 జూన్లో పుష్కరాలు వస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ప్లేస్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఉండే, బాసర ఉండే. రాజమండ్రి ఆంధ్రలో పోయింది. ఇలా తెలంగాణలో మాకు పుష్కరాల్లో గోదావరి తీరాన ఏదైతే మా తల్లి ఉంది, సరస్వతి తల్లి, దానికి డెవలప్ చేయాలని మరే ప్రతి అసెంబ్లీ సెక్షన్లో దీని మీద క్వశ్చన్స్ అడుగుతా పోతాను. రేపు బడ్జెట్లో మార్చి బడ్జెట్లో మా సరస్వతి తల్లి అమ్మ మీద బడ్జెట్ పెట్టకుంటే చట్టసభలోనే నేను కుర్చీ మీద కూర్చున్న కన్నా కింద కూర్చుండి సత్యాగ్రహం చేస్తానని తెలియజేస్తున్నాను. ఎట్లుంది సార్ మీ కాన్స్టిట్యున్సీలో ఒక సమస్యాత్మకమైన మున్సిపాలిటీ బైన్సన్ ఎట్లా సెట్ చేయబోతున్నారు? ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఏం ప్రణాళిక చేయబోతున్నారు? వచ్చే బడ్జెట్లో మార్చిలో మాది అమృత్ సిటీ అని తెప్పిస్తున్నాను సెంట్రల్ నుంచి. డ్రైనేజ్, ఇంటర్నల్ డ్రైనేజ్ చేపించే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని కాలనీలు అయినాయి, అక్కడ వాటర్ వ్యవస్థ కానీ రోడ్స్ వ్యవస్థ లేదు, లైట్ వ్యవస్థ లేదు. అది కూడా త్వరలోనే పూర్తిగా చేస్తున్నాం. బడ్జెట్ గురించి మున్సిపాలిటీ అనేది నాకు ఏమీ లేదు. మా తాలూకా సంబంధించిన మున్సిపాలిటీ వస్తుంది, మండలాలు వస్తాయి, విలేజెస్ వస్తాయి, అందరికీ కూడా డెవలప్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఆర్టీవీ ద్వారా రామారావు పటేల్ ఏం సందేశం ఇవ్వబోతున్నాడు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మీ ఫాలోవర్స్కు? ఆర్టీవీ ద్వారా రామారావు పటేల్ ఏం సందేశం ఇవ్వబోతున్నాడు? ఆర్టీవీ ద్వారా నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత నేను ఏదైతే ఎలక్షన్స్గా ముందు నా మేనిఫెస్టోలో వైద్య విద్య ఇరిగేషన్ గురించి మాట్లాడాను, ఆ వైద్య విద్య ఇరిగేషన్ మీద కాన్సెంట్ పెట్టి ఖచ్చితంగా మా తాలూకాకు, మా నియోజకవర్గానికి
సస్యశ్యామలు చేస్తాను. వైద్యం గురించి హాస్పిటల్ మీకు ఇప్పుడే తెలుసు, అన్ని విధాలుగా హాస్పిటల్ డెవలప్ చేస్తున్నాను. విద్య గురించి కూడా ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ కాలేజ్ లేదనుకోండి, ఇంకా ఏమైనా లేదనుకోండి, ఐటీఐ లేదు, అవి కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నాను. వైద్య విద్య ఇరిగేషన్ గురించి మా తాలూకాకు ఒకటే సందేశం ఇస్తున్నాను. ఆ సందేశ్ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వైద్యం, విద్య ఈ ప్రధాన అంశాలు నేను ఎలక్షన్ అప్పుడు చెప్పాను. రానున్న రోజుల్లో దీన్ని ఖచ్చితంగా నెరవేర్చానని చెప్తున్న పరిస్థితి. బాసర అమ్మవారు ఇబ్బంది పడుతుంది. ఈ అంశంలో అసెంబ్లీలో చాలా సీరియస్గా నిలదీస్తాను, నా నిరసన వ్యక్తం చేస్తాను. అసెంబ్లీలో ఈసారి కింద కూర్చుంటానని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధాన అంశాలైనటువంటి అటు బైన్సా పట్టణం కావచ్చు, ఇటు బాసర ట్రిబుల్-ఐటీ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా బైన్సా లాంటి మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం కేంద్రం నిధులు తెప్పించే ప్రయత్నం చేస్తాను. రామారావు పటేల్ మీకోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ప్రజలను మోసం చేసిన పార్టీ అంటే నిజమా ఇదంతా? చట్టసభలోనే నేను కుర్చీ మీద కూర్చున్నాం కన్నా వరుస ఆత్మహత్యలతో బాసర ఓ రకంగా ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా సమస్యల గురించి బీజేపీ లైన్లో ఉన్నదా మేడం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.